అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ డి కామేశ్వరి గారు రచించిన అసమర్థుడు. సుబ్బారావు రేపు చచ్చిపోవడానికి గట్టిగా నిశ్చయించాడు. రేపటితో ఇంక తను ఈ భూమి మీద ఉండకూడదని తీవ్రంగా ఆలోచించి నిర్ణయించేవాడు సుబ్బారావు. చచ్చిపోవాలి 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 అనుకుంటూనే 30 ఏళ్ళు బ్రతికేశాడు సుబ్బారావు. చావంటే ఏమిటో తెలిసింది మొదలు చచ్చిపోవాలనుకుంటూనే ఉన్నాడు. అనుకుంటూనే రోజులు గడిపేశాడు. ఈ మారు అలాంటి అనుకోవడం కాదు, నిజంగానే అనుకున్నాడు, గట్టిగానే అనుకున్నాడు. చావాలి, చచ్చిపోయి కనీసం తనకి చావడం అన్నా చేతపచ్చని నిరూపించుకోవాలి, చచ్చి సాధించుకోవాలి, చచ్చి పగ తీర్చుకోవాలి. ఎవరి మీద? అందరి మీద, ఈ ప్రపంచం మీద, ఈ మనుషుల మీద, ముఖ్యంగా ఆ రాక్షసి, అదే ఆ పెళ్ళం అనబడే మహంకాళి మీద, ఆ అమ్మవారి మీద, ఆ శూర్పణక, ఆ భూతం దెయ్యాన్ని కుళ్ళి కుళ్ళి ఏడ్చేటట్టు చేయాలి. ఆ భూతం ఆ దెయ్యాన్ని కుళ్ళి కుళ్ళి ఏడ్చేటట్టు చేయాలి. తను చచ్చి దాన్ని బెదముండం చేసి మూల కూర్చోపెట్టాలి. అప్పుడు కానీ దానికి బుద్ధి రాదు, తన విలువ తెలియదు. కూతురు ముండు మోసి కూర్చుంటే తను ఇన్ని బాధలు పెట్టిన వాళ్ళు, తను ఏడుస్తుంటే నవ్విన వాళ్ళు, తనని ఏడిపించిన వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చేట్టు చావాలి చావాలి. సుబ్బారావులో పగ రాజుకోసాగింది. చచ్చిపోవాలి, ఎలా? చావడానికి ఇంత ఆలోచన ఏంటి? చావాలంటే ఎన్ని మార్గాలు లేవు. విషం తినచ్చు, ఉరేసుకోవచ్చు, నూతుల్లోనూ చెరువుల్లోనూ పడవచ్చు, ఏ రైలు కిందో బుర్ర పెట్టచ్చు. అన్నిటికంటే విషం తిని చావటం సులువు. హాయిగా దర్జాగా మంచం మీద పడుకొని చావచ్చు. కానీ తను చచ్చిపోయే ముందు నలుగురికి తెలియాలి. చచ్చిపోతుంటే వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయో చూసి ఆనందించాలి. అందరికీ తన ప్రయోజనకత్వం చూసి వాళ్ళని ఏడిపించి పగ తీర్చుకొని మరీ చావాలి. రాత్రి అయితే ఎవరు చూడటానికి అవకాశం ఉండకపోవచ్చు. అంచేత తీరుబడిగా లేచి ఉదయం కాఫీలో విషం కలిపి త్రాగడానికి నిర్ణయించుకున్నాడు సుబ్బారావు. విషం తెచ్చుకొని సాయంత్రమే జాగ్రత్త చేసుకుంటాడు. ఇంకా ఆచరణలో పెట్టడమే ఆలస్యం. తన విలువ అందరూ గుర్తించే రోజు వస్తుంది, రాబోతోంది. లేకపోతే తనందరూ ఇంత హీనంగా చూస్తారా? తెల్లవారింది మొదలు ప్రతి వెధవులు హేళన చేసి ఓ చవడతద్దమ్మగా జమకట్టి నోటుకొచ్చినట్లు మాట్లాడతారా? ఊళ్ళో వాళ్ళ బుద్ధి గడ్డి తింటే ఇంట్లో వాళ్ళు కన్న తల్లి, తండ్రి, కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన అత్తమామలు, ఆఖరికి బొడ్డు ఊడని 5 ఏళ్ల ఎదవ, ఆ కుర్ర ఎదవ, ఆ కొడుకుగాడు తనని లోకు చేసి అవమానిస్తారా? కోపంతా అవమానంతో సుబ్బారావు శరీరం దహించుకుపోసాగింది. ఒక్క 2 రూపాయల కోసం ఎన్ని మాటలన్నారు? ఇంట్లో గొడ్డులా పాలేరు బెదవ కన్నా కష్టంగా 24 గంటలు పొలాల్లో, పేడలో, బురదలో, చలిలో, వానలో, ఎండలో, రాత్రనక పగలనక శ్రమిస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి స్వతంత్రం లేదు ఏదో బ్రతుకు. ఆఖరికి పాలేరు వాళ్ళకి బీడీ ఖర్చుకి పావులా అర్ధా కూడా తనకి లేదు. జీతం బత్తన్నే కమతగాడైపోయాడు. ఆఖరికి తిండి పెట్టకపోతే చస్తాడని, చస్తే తన కూతురికి పసుపు కుంకుమ ఉండదని ఏదో విసుక్కుంటూ కసరుకుంటూ ఇంత తిండి పడేస్తున్నారు. కానీ లేకపోతే అది లేకపోను. సిగరెట్కి 2 రూపాయలు అడిగితే దమ్మిడి సంపాదన లేదు కానీ రోజుకి రూపాయి సిగరెట్లు మాత్రం కాల్చాలి. ఇంకో తిండి తింటూ పెద్ద ఆఫీసర్ లాగా దర్జా వెలిగించడానికైనా సిగ్గువేయదు కాబోలు. ఈసడింపుగా మొగుడన్నా లేకుండా అంటుందా ఆ పెళ్ళం. వెధవ సిగరెట్లు అలవాటు ఎంత మానుకుందామన్నా మానుకోలేక, గతి లేక, అభిమానం చంపుకొని 4-5 రోజులకో రూపాయి అడిగితే అలా అంటుందా? అంత తలబిరుసా దానికి? బళ్ళు మండిపోయి కాస్త గట్టిగానే అన్నాడు ఉదయం. మీ ఇంట్లో గొడ్డులా చాకరీ చేస్తున్నాను, ఆ మాత్రం నౌకర్ల పాటు చేయకపోయానా? వాళ్ళకి జీతం ఇవ్వడం లేదా? అలాగే అనుకో అన్నాడు సుబ్బారావు. మీ పొలం పని మీరు చేసుకోవడం ఎవరికి ఉద్ధరింపు? ఏదో పాపం ఎవరికో చాకరీ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మా వాళ్ళకేంటి, ఇవాళ ఉంటారు, రేపు ఇదంతా ఎవరిది అంది గడుసుగా పని చేయించుకునేటప్పుడు. మహా చక్కగా నెమ్మదిగా చెప్తుంది. పళ్ళు కొరికాడు సుబ్బారావు. కసిగా మామ ఎప్పుడు చేస్తాడో, ఎప్పుడు ఆ పొలం సొంతం అవుతుందో దేవుడికి ఎరుక. కానీ ఈ లోపల తను చావడం నిశ్చయం. ఆ మామ కూడా చుట్టుపగా గుప్పుమని వదులుతూ సావకాశంగా ప్రారంభించాడు. కూతుర్ని వెనకేసుకొచ్చి, జీతం ఇచ్చి పని చేయించుకునేందుకు నౌకర్లు చాలామంది దొరుకుతారులే నాయన, నీకెందుకు జీతం ఇచ్చి చేయించుకోవడం? అయినా నాకు తెలియక అడుగుతా, ఎవరికి చేస్తున్నావంట? ఎవరి కోసం చేస్తున్నావు? నా కోసమా, నీ కోసమా? ఉంటే నీవు, నీ పెళ్ళాం, నీ పిల్లలే తింటారు రేపొద్దున. మా కోసం నీవు కష్టపడుతున్నావు అన్న పిచ్చి భ్రమలో ఉంటే అది విడిచిపెట్టుకో. ఇంతకీ నిన్నింట్లో ఉంచుకొని పోషిస్తున్నది ఎందుకంటావు? అంతగా ఉండడం ఇష్టం లేకపోతే ఇక్కడ ఎవరు పట్టుకొని కూర్చోలేదులే బాబు అంటూ చల్లచల్లగా జాగింది వదిలాడు. ఎక్కడికి తను వెళ్ళలేడనే కదా, అది తెలిసే కదా అంత నిర్భయంగా నిరసనగా అనగలిగారు. సుబ్బారావు నిట్టూర్చాడు. ఓ అబ్బో, ఏమున్నా లేకపోయినా పౌరుషానికి ఏం లోట్లేదు అల్లుడు గారికి అంది నెమ్మదిగా. అత్తగారు ఏం చూసుకునో అంత మిడిసిపాటు ఈసడింపుగా చూసింది అత్తగారు.
అవును, ఏం చూసుకొని తనకి మిడిసిపాటు గతి లేక ఇల్లరికు అల్లుడిగా వచ్చిన తనకి పౌరుషం కూడా ఎందుకు? ఉద్యోగం సద్యోగం లేకుండా వీళ్ళింట్లో ఉండబట్టి కదా వీళ్ళకింత తలపొగరు, ఇంత నీచంగా హీనంగా చూస్తున్నారు. ఇంత లోకువయ్యాడు అందరికీ. వీళ్ళని ఏం లాభం? తన వాళ్ళనాలి. 50 ఎకరాల మాగాణి ఒక్కతే కూతురు. నీవిక్కడ ఉండి చేసే నిర్వాకం ఏముంది? ముష్టి ₹100 ఉద్యోగం కోసం చూసే అవతల బోలెడు ఆస్తిని ఇలాంటి వాళ్ళు వాళ్ళకి కావాల్సిందంతా మంది దొరుకుతారు. అంతే, నిజమేననుకున్నాడు. ఎక్కడైనా తనకి లభ్యమయ్యే ప్రేమాభిమానాలు అంతేగా అని బుద్ధి గడ్డి తిని ఒప్పుకున్నాడు. ఈ ఇల్లరిపు అల్లుడిని చూసి మానాభిమానాలు చంపుకొని బ్రతకమన్న తన వాళ్ళననాలి. పెళ్ళైన ఓ 3 నెలలేమో కాస్త అల్లుడు అన్నట్టు చూశారు సుబ్బారావుని అత్తవారు. తర్వాత క్రమంగా ఒక్కొక్క పని నెమ్మదిగా అప్పచెప్పసాగారు. చూడు సుబ్బారావు, ఆ కూలి వెధవలు ఏం చేస్తున్నారు? దగ్గరుండకపోతే చేసి చావరు. నా వంట్లో బాగుండలేదు, కాస్త పొలం వెళ్ళు 4 రోజులు అన్న మామగారికి 4 రోజులు కాదు కదా, 4 ఏళ్ళైనా వంటలో సరిగా లేకపోవడం. పాపం సుబ్బారావు చాలా రోజుల వరకు ఆ సంగతి గమనించలేకపోయాడు. పొలం పనులన్నీ తన డ్యూటీ అయిందని తెలుసుకున్నాడు చాలా రోజుల తర్వాత. తెలుసుకున్నా ఏం చేయగలడు గనక అక్కడికి ఒకసారి కనకం దగ్గర చూచాయిగా అంటే, మా నాన్నకి వంటలో బాగుండటం లేదు, పెద్దవారయ్యారు, ఓపిక లేదు అని ముందలో అనేక కనకం రోజున గడిచిన కొద్దీ మా నాన్న పెద్దవారయ్యారు, సాయం కావాలనే కదా ఇంట్లో మిమ్మల్ని తెచ్చిపెట్టుకున్నారు, మీరు ఊరికే కూర్చోడానిక ఇల్లరికపు అల్లుడిని తెచ్చుకున్నది అని కుండలో బద్ద కొట్టినట్లు చెప్పేసింది. ఆ దెబ్బతో పెళ్ళంతా ఫిర్యాదులు మానాడు సుబ్బారావు. చూడబ్బాయి, ఆ గేదెలు వచ్చి పడ్డ పాలేరు ఎదవి ఎక్కడికి పోయాడో కాస్త కట్టేద్దు అని అత్తగారు ముందు రోజు అంటే, కాబోలు అనుకున్న సుబ్బారావుకి ఆ పాలేరు బెదవ రోజు ఆ వెడకి ఎక్కడో తగలబడుతున్నాడు అర్థమయ్యి, గేదెలు కట్టడం, వాటికి మేత, కుడితి, బగైరేలు పెట్టడం, పాలు తీయడం అన్నీ తన పనుల్లో జమ కట్టారని తెలియవచ్చేసరికి గిర్రనే అలా తిరిగిపోయింది. కనకానికి పూలంటే ప్రాణం. ఆ మల్లె మొక్కలు, కనకాంబరం మొక్కలు అన్నీ ఎండిపోతున్నాయి. ఒక్కదాన్ని ఓపిక లేదు, నీరు తోడలేను. స్నానం చేసేటప్పుడు 2 చేదలు తోడిపోయి నాయనా అని అత్తగారు అంటే, పోనీలే, పూలు పెళ్ళానికే కదా, ఆ పెళ్ళాము తన కోసమే కదా పూలు పెట్టుకుంటుంది అన్న సదుద్దేశంతో ఆరంభించిన సుబ్బారావుకి ఇంట్లో మొక్కలకి, పాదులకి, చెట్లకి రోజు నీళ్లు తోడిపోయడం కూడా తన వంతైందని తెలుసుకునేసరికి కోపం వచ్చినా ఏం చేయలేకపోయాడు. అంతేకాక మొదట్లో నూతిగట్టు దగ్గర ఒక బిందె చాల్చి చొప్పున మొదలైన గంగాళాలు, గుండిగలు మొదలైన వాటిలో రోజు వాడుకి నీళ్లు తోడడం కూడా తన పనే అని తెలుసుకునేసరికి తన మీద తనకే జాలి పుట్టింది సుబ్బారావుకి. ఉదయాన్నే లేచి హడావిడిగా కాలకృత్యాలు తీర్చుకొని గేదెల పాలు తీసి వాటికి కుడితి పెట్టి ఇంట్లోకి కావాల్సిన నీళ్ళన్నీ తోడి ఇన్ని కాఫీ నీళ్ళు గొంతులో పోసుకొని 8 గంటకల్లా పొలం పరిగెట్టి వానలో తడిసి ఎండకి మాడుతూ 2 గంటలకు ఇంటికి చేరి ఇంత తిండి తిని మళ్ళీ పొలం పరిగెట్టి చీకటి పడే వేళకు కొంప చేరి మొక్కలన్నింటికి నీళ్లు తోడి పశువులన్నింటినీ కట్టి మేత వేయడంతో సుబ్బారావు దినచర్య ముగుస్తుంది. తన పనులేమిటో తెలుసుకున్నాక సుబ్బారావు ఆ ఇంటి అల్లుడుగా కాక ఓ కనుతగాడి క్రింద జత అయ్యారని తెలుసుకున్నాడు. ఆ ఇంట్లో అందరూ ఆఖరికి కనకం కూడా ఆ దృష్టితోనే చూస్తున్నట్టు గ్రహించడానికి చాలా రోజులే పట్టింది పాపం సుబ్బారావుకి. మొదట్లో మామగారి పంక్తిని మామగారితో సహా పెరుగు అది వేసి వడ్డించేవారు. తర్వాత సుబ్బారావు వచ్చేవాడికి మామగారు, అత్తగారు, కనకంతో సహా అందరూ భోజనాలు చేసేసేవారు. ఏ పాలేరు వాడికో పెట్టినట్లు అడుగు పొడుగు అన్నం, చాలని కూరలు, మజ్జిగ నీళ్లతో కనకం వచ్చి వడ్డించేది సుబ్బారావు వచ్చాక. ముందు 1-2 సార్లు కనకం వడ్డిస్తూ, అబ్బా మీరు వచ్చేసరికి మరీ ఆలస్యం అవుతోంది, నీరసంగా ఉంటుందని తినేస్తున్నాను, అమ్మ వాళ్ళు తినేయమంటే ఏమనుకుంటాడో అన్నట్లు అంది. ప్రక్కన ఉన్న అత్తగారు కూతురికి వంత పాడుతూ, అవునే తల్లి, ఉత్త మనిషి కూడా కాదు, అతని కోసం నీవెందుకు పడిగాపులు పడి కూర్చోవడం అంటే ఉత్త మనిషి కానీ కనకాన్ని గురించి జాలిపడి పోనీలే అనుకున్నాడు. కానీ తర్వాత కనకం గట్టి మనిషి అయ్యాక కూడా అలవాటు మారకపోవడం గమనించాక కానీ సుబ్బారావుకి వాళ్ళు తనకి ఏ పాటి మర్యాద ఇస్తున్నారో గ్రహించలేకపోయాడు. తెలుసుకున్నా ఏమనగలడు? ఆ అన్న ఎవరు ఊరుకుంటారు? ఒకసారి కనకంతో మాట వరుసకన్నట్టు అంటే కనకం గయ్యమని లేచింది. ఏం మీరే 2 గంటలకో వస్తే అప్పటి వరకు నేను మాడుతూ కూర్చుంటే కానీ మీ మీద గౌరవం ఉన్నట్లు కాదా? నేను ఉండలేను సుమా 2 జాముల వరకు అని నిర్మోహమాటంగా చెప్పేసింది. ఏం తెగులు? ప్రొద్దుట కంచెడు సద్దన్నం తినదానివి, కాఫీ నీళ్లు తాగినా నా కోసం ఆ మాత్రం ఉండలేవా అని అడుగుదామనుకున్నా అడగడానికి ధైర్యం చాలని సుబ్బారావు ఇంకేమంటాడు? పాపం పట్నవాసంలో పుట్టి పెరిగిన సుబ్బారావుకి చద్దన్నం తినడం అలవాట్లేక, ఇటు టిఫిన్లు లేక ఉత్త కాఫీ నీళ్లతో 2 జాముల వరకు ఉండడం ప్రాణం కడకట్టినట్లు ఉండేది. దానికి సాయం ఆ చప్పగా చల్లారిన భోజనం.
ఆ పెట్టే తీరు చూసి ఆ ఉన్న ఆకలి కాస్త మాయమయ్యేది. కనకం ఒక్కతే కూతురు అవడం వల్ల చాలా గారాబంగా పెంచడంతో మంకుతనం, మాట పెలుసు, బొత్తిగా మంచి మర్యాద లేకుండా ప్రవర్తించడం, నోటి తొందర అన్నీ ఒక పాలు ఎక్కువే అన్న సంగతి సుబ్బారావుకి పెళ్ళైన నెలకే బోధపడింది. ఆ కారణంలోనే కాక బుద్ధుల్లో కూడా గయ్యాళితనం తొంగి చూసే కనకం సుబ్బారావుకి ఓ మహంకాడిలా కనిపించి ఆమె నోటికి జడిసేవాడు. కర్మంకాలు ఓ చిన్న మాట అన్నా కనకమే కాక ఆమె తరపున ఆ తండ్రి తల్లి కూడా ఏకమయ్యి సుబ్బారావు నోరు మూయించి అతని స్థానం గుర్తు చేసేవారు. సుబ్బారావు భార్య వల్ల సుఖపడింది, కనకం భర్తని గౌరవంగా చూసిన రోజులు ఏమైనా ఉంటే అవి పెళ్ళైన ఓ 2-3 నెలలేమో. అప్పటి నుంచి కనకంలో సుబ్బారావుపై అగౌరవం, సుబ్బారావుకి కనకంపై ఏహం రోజు రోజుకి పెరిగిపోసాగింది. ఉత్త శుద్ధ పల్లెటూరు ముద్దులా ఉండే కనకాన్ని చూస్తుంటే అదోలా అనిపించేది సుబ్బారావుకి. ఆ బిగించి వేసిన గరిటె కాడ లాంటి జడ, తలలో తట్టెడు పూలు, కాళ్ళకి పట్టీలు, ఇంత పాము కన్నా కాటుక, మోకాళ్ళపైకి కట్టిన చీర, బొత్తిగా మోటుగా కనిపించే కనకంలో వెతికినా నాజూకుతనం, నాగరికత కనిపించేది కాదు సుబ్బారావుకి. పోనీ ఆకారం మాట అలా ఉంచి బుద్ధులు చేష్టలు కూడా చాలా అనాగరికంగా కనిపించి ఏహించుకునేవాడు సుబ్బారావు. అలా కంచెడి చెద్దనం తినడం, పెద్ద గొంతు పెట్టి మాట్లాడడం, 5వ క్లాస్ చదివిన పాండిత్యం అంతా చూపిస్తూ ఊర్లో ఆడవాళ్ళందరినీ పోగేసి తండ్రి పట్నం నుంచి తెచ్చిన పత్రికలు ఓ పురాణ గ్రంథాల పెద్ద గొప్పగా రోజుకో పేజీ కష్టపడి చదివి వినిపించడం, కనకం తెలివితేటలకు చాతుర్యానికి మురిసిపోతూ ఆ మామ అత్త ఊళ్ళో వాళ్ళు తల్లూపుతూ మహా ఆనందపడిపోవడం, అవన్నీ చూస్తే పట్నవాసన పుట్టి పెరిగిన సుబ్బారావుకి మండుకొచ్చేది. కనకాన్ని ఏమనలేక ఏమన్నా వినదని తెలిసి కనకం మీద ఏహ్యాన్ని పెంచుకోవడం తప్ప ఏం చేయలేకపోయాడు. మొదట్లో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కాస్త డబ్బు అయిపోవడంతో పై ఖర్చుకు ఎవరిని అడగాలో తెలియక ఇబ్బంది పడి ఆఖరికి ఇంటికి తండ్రికి రాస్తే, నీకు డబ్బు ఇచ్చేపాటి డబ్బు నాకు ఉంటే నీకు ఇళ్ళకి ఎందుకు పంపిస్తాను రా నాయన, నీ బాధ్యత మంచి చెడ్డలు అన్నీ నీతో పాటు వాళ్ళకి అప్పగించాను, మొహమాట పడి లాభం లేదు, ఒక రోజులో పోయేది కాదు గనక జన్మంతా అక్కడ గడపవలసిన వాళ్ళని కాకపోతే ఎవరిని అడుగుతో ఎవరిస్తారు, అడగందే అమ్మాయినా పెట్టదు నాయన అంటూ ఉత్తరం రాశాడు. మొదటిసారి సిగ్గుపడుతూనే భార్యను 10 రూపాయలు అడిగితే ఏమనుకుందో కనకం వెంటనే తండ్రిని అడిగి తెచ్చి ఇచ్చింది 2-3 సార్లు. అలా ఇచ్చి అక్కడి నుంచి విసుక్కోవడం ఆరంభించింది. అస్తమానం 10-20 అడగడానికి మీకు మొహమాటం లేదేమో కానీ నాకుంది, అయినా ఏదో ఆర్జించి పోస్తున్నట్లు ఈ ఖర్చులేమిటి మీకు అని కసరడం ఆరంభించింది. మామగారు కూడా ఏమమ్మా రోజు రోజుకి పెరిగిపోతుంది మీ ఆయనగారి ఖర్చు, ఏమున్నా లేకపోయినా వేషాలకి లోటు లేదు దొరగారికి అని నిరసనగా అనడం, అత్తగారు వంత పడుతూ ఎందుకు ఖర్చు పెట్టడు తయారుగా వస్తుంటే అని సన్నాయి నొక్కులు నొక్కడం. సుబ్బారావు విన్నా ఏం చేయగలడు, మనిషిగా పుట్టి మనిషిగా బ్రతకలేని తన బ్రతుకును గురించి జాలి పడడం మినహా అదే కూతురికైతే నోట్లోంచి మాట రాడు తడవుగా పట్నం పంపించి కొండ మీద కోతినైనా తెప్పిస్తాడు. ఇంకా మనోడైతే సరే తన మీద లేకపోయినా తన కొడుకు మీద అభిమానం ఉన్నందుకు సంతోషించాడు. కానీ రాను కుర్ర విధవ పట్టుమని 5 ఏళ్ళే నా విధవ కూడా తన్ని తండ్రిగా గుర్తించినైనా గుర్తించకపోవడం సుబ్బారావుకు అవమానం అనిపించింది. చిన్నప్పటి నుంచి ఎవరో చెప్పినట్లు ఏం కావాల్సిన పొరపాటునైనా తండ్రిని అడిగేవాడు కాదు, తాతగారినే అడిగేవాడు. కొడుక్కి కూడా తన అప్రయోజనకత్వం తెలియడం సహించలేకపోయాడు సుబ్బారావు. ముద్దుగా కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని, బాబు ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు నీకు బొమ్మలు బిస్కెట్లు తెస్తానే నాన్న అని అంటే, ఆ వేళ నేను వెధవ నిర్లక్ష్యంగా తాత తెస్తాడులే నాన్న అంటాడు. ఆ పసి మనసులో ఆ భావాలు నాటింది ఎవరో కూడా తెలుసు సుబ్బారావుకి. మాటకు ముందే కుర్రవాడి దగ్గర తన్ని హేళనగా మాట్లాడడం, నిరసనగా చూడడం, తేలిగ్గా నవ్వడం ఇవన్నీ వాడి మనసులో నాటుకొని ఎవరూ లెక్క చేయని తండ్రిని తను ఖాతరు చేయనక్కర్లేదని భావం ఏర్పడి సుబ్బారావు మాటే లెక్క చేసేవాడు కాదు. ఆ రోజు 2 నెలల క్రితం ఎంత అవమానం జరిగింది తలుచుకుంటే సుబ్బారావు బళ్ళు దహించుకుపోసాగింది. ఆ రోజు నుంచి చావాలన్న కోరిక సుబ్బారావులో ప్రబలింది. ఆ రోజు సుబ్బారావు ఏదో పని మీద పట్నం పెడుతూ 3 చక్రాల సైకిల్ కావాలని ఎన్నో మార్లు మారం పెట్టిన సంగతి గుర్తుకు వచ్చి, నీకు వచ్చేటప్పుడు సైకిల్ తెస్తానే బాబు అన్నాడు. వాడు నీవేం తెస్తావు అన్నట్టు నమ్మలేనట్టు చూశాడు. అది విన్న కనక హేళనగా నవ్వుతూ, ఓయబ్బో సైకిల్ తెస్తాట, సైకిల్ దమ్మిడి సంపాదన లేని ఈయన సైకిల్ తెస్తాట కొడుక్కి, ఏదో 100,000 ఆర్జిస్తున్నట్టు ఇవి తెస్తానని వాగ్దానాలు కూడాను, మీ నాన్న ఏం తెస్తారా బాబు, తాత తెప్పిస్తాడులే నాన్న అంది. సుబ్బారావు మనసు గాయపడింది. ఎన్నడూ రానంత కోపం వచ్చింది. ఉగ్రుడే కనకాన్ని మింగేసేటట్టు చూశాడు. కనక కోపాన్ని లెక్క చేయకుండా రెట్టిస్తూ, ఏం ఉన్నమాట అంటే అంత ఉలికెందుకు,
దమ్మిడి సంపాదన లేదు కానీ మాటలు చూస్తే కోటలు దాడతాయి. ఎందుక గొప్ప కబుర్లు నిరసనగా అంది. మామగారు అత్తగారు మొహాలు ప్రక్కకు తిప్పుకొని ముసిముసి నవ్వులు నవ్వడం చూసిన సుబ్బారావుకి తన అసమర్థత మీద తనకే ఏహం కలిగింది. మనిషిగా పుట్టి మనిషిగా గుర్తింపబడిన తన బ్రతుకు అంతం చేసుకోవాలని ఆ రోజు నుంచి తీవ్రంగా నిశ్చయించుకున్నాడు. 30 ఏళ్ళుగా తనని మనిషిగా గుర్తించిన ఈ ప్రపంచం ఇక ముందు గుర్తిస్తుందని ఆశించడం బెర్రీ అని నిర్ణయించుకున్నాడు సుబ్బారావు. ఈ నిర్లక్ష్యం ఇక భరించలేక శక్తి తనకి లేదని తెలుసుకున్నాడు. అసలు ఈ నిర్లక్ష్యం సుబ్బారావు పుట్టక మునిపే సుబ్బారావు పట్ల అందరికీ ఏర్పడింది. కన్న తల్లికి తండ్రికి ఇంట్లో అందరికీ లోకువే సుబ్బారావు. ముందు నుంచి అందరి వెనక తండ్రికి 60వ పడిలో తల్లికి 50వ వాడిలో కోరుకొని బిడ్డగా 10 మంది సంతానాన్ని కని విసిగిపోయిన తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డ. తల్లిదండ్రుల ప్రేమకి నోచుకొని బిడ్డ. ఏ ముద్దు ముచ్చట నోచుకొని బిడ్డ. సుబ్బారావు పుట్టినందుకు సంతోషించిన ప్రాణి లేదు. బెదవ ఉద్ధరించడానికి పుట్టాడు, సుఖపడిపోతున్నానేమోనని దేవుడు ఈ బెదవను పంపాడు నా ప్రాణానికి అని అధమం రోజుకోసారైనా విసుక్కొని ఏ కాస్త అల్లరి చేసిన చితకబాదేది తల్లి. తన జన్మకి తనెంతవరకు బాధ్యుడో కారణభూతుడు అప్పుడు కాదు కదా. ఇప్పటికే అంత దొరికిన ప్రశ్నే సుబ్బారావుకి. కాస్త జ్ఞానం వచ్చాక బుద్ధి తెలిసాక మరీ అందరూ ఉత్తుపుణ్యానికి తిట్టినప్పుడు గుడ్ల నీరు నింపుకుంటూ నేనే మిమ్మల్ని కన్నమని ఏడ్చానా అని అడిగేయాలనుకునేవాడు కోపంగా. కానీ అడిగే సమర్థత సుబ్బారావుకుంటే సుబ్బారావుని అందరూ ఓ అసమర్థుడిగా ఎందుకు జతకడతారు? అసలు సుబ్బారావు అసమర్థతకి ఏడాది లోపనే ముద్రపడింది తల్లి. ముద్దు వెదవా, ఏడాది వచ్చినా నడ్డి నిలపలేవు, ఏ అర్థం వచ్చినా 4 అడుగులు వేయడం రాదు, 3 ఏళ్ళు వచ్చినా నోరు పెగలదు. ఇలా రకరకాలుగా వీలైనప్పుడల్లా సుబ్బారావు అసమర్థతని వెల్లడించేదట. బలహీనంగా పుట్టడం, పోషణ సరిగా లేక నీరసంగా ఉండడం దీపాపం సుబ్బారావు తప్పైనా అవునో కాదో ఆలోచించే సామర్థ్యం సుబ్బారావుకి లేదు. బామ్మ 5 ఏళ్ళు వచ్చాక కూడా ముద్దలు చేసి తినిపిస్తూ బెర్రినాగన్న తిండి తినడం కూడా రాదు. ఎలా బ్రతుకుతారో సన్నాసి అని ముద్దుగా చివాట్లు పెట్టేది. ఆటపాటల్లో సుబ్బారావుని చేర్చుకునేవారు కాదు. అక్కలు అన్నలు అదవా చేర్చుకున్నా దాక్కోవడం కూడా చేత కాదు. ముద్దు వెదవ నీవేం ఆడతావు అంటూ బయటికి నెట్టేవారు. ఆటల్లో ఇరుగు పొరుగు పిల్లల చేత దెబ్బలు తిని ఏడుస్తూ తల్లి దగ్గరికి వెడితే చేతకాని చెవట, వాళ్ళతో చాలలేక నా దగ్గరికి వచ్చి ఏడుస్తావే అంటూ మరీ 2 అంటించేది. అక్షరాభ్యాసం నాడు 6 సార్లు పులక పుల్ల చేతిలో పట్టుకొని సరిగ్గా పట్టించలేని మాస్టర్ విసుక్కొని బడుద్దాయి పలక పుల్ల సరిగా పట్టుకోవడం చేత కానీ నీవేం చదువుతావురా అని దీవించాడు. ఏ ముహూర్తాన్ని ఆ మాట అన్నాడు ఆ గురువుగారు అక్షరాలు అలాగే ఏ క్లాసులైనా సరే 2 సార్లు చూడకుండా పైకి వెళ్ళలేదు సుబ్బారావు. అదైనా సొంతంగా పాస్ అయ్యి కాదు. నీకెందుకురా బాబు చదువు, ఆ సరస్వతిదేవిని విసిగించుకురా నాయన అంటూ తమ క్లాసులోంచి పోతే చాలన్నట్టుగా 2వసారి పై క్లాసులోకి నెట్టేవారు మాస్టర్లు స్కూల్లో. అలా మెట్రిక్ వరకు చదవగలిగాడు 20 ఏళ్ళకి. ఆ మెట్రిక్లో పైకి త్రోసే నాదుడు ఎవరూ లేకపోవడంతో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు సుబ్బారావు. ఓ 3 ఏళ్ళు చూసి కొడుకు సామర్థ్యాన్ని అర్థం చేసుకున్న తండ్రి చదువు మానిపించి టైప్ నేర్పించాడు. కాస్త తొందరగానే సుబ్బారావుకి టైప్ చేయడం అబ్బింది. పరీక్ష పాస్ అయ్యాక తండ్రి ఎవరెవరినో పట్టుకొని ఉద్యోగం వేయించడానికి ప్రాకులాడి ఆఖరికి ఎప్పుడో చిన్నప్పుడు తన దగ్గర చదువుకున్న విద్యార్థి ఒక కంపెనీ మేనేజర్గా ఉంటే అతని బతిమలాడి సుబ్బారావుకి ఒక 90 రూపాయలు ఉద్యోగం వేయించి కన్నందుకు బాధ్యత తీర్చుకున్నట్లు చేతులు దులుపుకున్నాడు. అలా ఉద్యోగస్తున్న నాన్న సుబ్బారావు సంతోషం 4 రోజులు కూడా కాకముందే చెప్పగా చల్లారిపోయింది. అసలు ఆఫీసులో అడుగుపెట్టిన మొదటి రోజే గాబరాతో వణికే సుబ్బారావు అవతారం వంక అదోలా చీదరింపుగా చూశాడు ఆఫీసర్. ఆ చూపుల్లో తిరస్కారం, నిరసన, హేళన చూసిన సుబ్బారావు మరింత నీళ్లు గారిపోయాడు. ఏదన్నా తప్పు దొరుకుతుందా సుబ్బారావు భరతం పడదామా అన్నట్లుండే ఆఫీసర్ని చూసి సుబ్బారావు వణికిపోతూ ఒక 10 లైన్లు టైప్ చేస్తే అందులో 20 తప్పులుండేవి. ఆ కాగితం చూసి మరింత ఉగ్రుడైపోయాడు ఆఫీసర్. రాను సుబ్బారావులో తప్పులంచడమే పనిగా పెట్టుకున్నట్లుండేవాడు ఆఫీసర్. అతని మాటలు చూపులు ఏదో మీ నాన్న మాట కాదని లేక నీకు ఉద్యోగం ఇచ్చాను కానీ నీ ముఖానికి ఉద్యోగం ఏమిటి అన్న భావం ప్రతి క్షణం వ్యక్తం చేస్తుంటే తోటి ఉద్యోగులు హేళనగా నవ్వితే అవమానంతో తల కృంగిపోయేది సుబ్బారావుకి. తనంత కష్టపడి 1 నిమిషం తలెత్తకుండా కష్టించి పనిచేసినా తనకి తగిలే చివాట్లు ఏ పని చేయకుండా ఆఫీసులో ఉండి 1 గంటో 2 గంటలో పనిచేసినట్లు నటించే తక్కిన గుమాస్తాలకి ఎందుకు ఉండవో అని ఎంత ఆలోచించినా సుబ్బారావుకి తెలిసేది కాదు. తన కర్మ అని సరిపెట్టుకుని ఊరుకునేవాడు పాపం. తిట్టి విసిగిపోయిన ఆఫీసర్ ఓ రోజు సుబ్బారావుతో ఖచ్చితంగా చెప్పేశాడు. సుబ్బారావు నువ్వు ఊరికే ఆ కుర్చీలో రోజు కూర్చొని నెల కాగానే జీతం పట్టుకెళ్ళు. ఆ టైప్ చేసి కాగితాన్ని ఎందుకు వృధా చేస్తావు? ఈ తప్పుల తడకల కాగితాలు దిద్దుకోవడం అది నాకెందుకు? నీవేం చేయొద్దు పని. ఏదో మీ నాన్న మొహం చూసి నిన్ను ఉద్యోగంలో ఉంచుతాను అని అనేశాడు. సుబ్బారావు సిగ్గుతో చితికిపోయాడు.
ఎలాగో ఒక ఏడాది ఉద్యోగం చేశాడు సుబ్బారావు. కొడుక్కి ఉద్యోగం కుదిర్చి సగం బాధ్యత నెరవేర్చుకున్న తండ్రి కొడుక్కి పెళ్లి చేసి మిగతా సగం బాధ్యత కూడా తీర్చుకోవడానికి ఓ సంబంధం కుదిర్చి పెళ్లి చేసి ఆడపిల్లకి పెళ్లి చేసి నిశ్చితంగా నిట్టూర్చినట్లు నిట్టూర్చాడు. అంతేకాక ఆడపిల్లను అప్పగింతలు పెట్టినట్లు ఎన్నడూ లేని ప్రేమలు ఒలకపోస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకొని, వదిన గారు, మా వాడు కాస్త నోట్లో నాలుక లేనివాడు, మీ చేతిలో పెడుతున్నాను, ఇంకా వీడి భారం మీదే అని వియ్యపురాలకి, అమ్మ వాడితో అమాయకుడు, ఎలా చూసుకుంటావో వాడి జాగ్రత్త అంటూ కోడలికి అప్పగింతలు పెట్టి సుబ్బారావు అమాయకతని అసమర్థని చాటి చెప్పి వాడి దృష్టిలో సుబ్బారావుని మరింత లోకు చేసింది తల్లి. ఇటు కన్న తల్లిదండ్రులతో అటు ఆఫీసులో విసిగిపోయిన సుబ్బారావు నవ్యతను ఆశించి ఇల్లరికి అల్లుళ్ళ అడుగుపెట్టిన సుబ్బారావు తన జీవితం ఇదివరకటి కంటే కనిష్టంగా తయారైందని తెలుసుకోవడానికి చాలా రోజులే పట్టింది. ఇంక ఈ జీవితంలో మంచి రోజులు చూడగలనేమోనన్న ఆశ పడ్డం అవివేకాన్ని తెలుసుకున్న సుబ్బారావుకి జీవితం మీద ఏసగింపు కలిగింది. చచ్చిపోవాలి, చావాలి. మరోసారి గట్టిగా నిర్ణయించుకొని ఆ నిర్ణయం సడలిపోకుండా వెంటనే ఎరకల వాళ్ళ ఇంటికి వెళ్ళి కావాల్సిన విషయం తెచ్చుకొని జాగ్రత్త చేసుకున్నాడు సుబ్బారావు. రాత్రంతా సుబ్బారావు తనేదో ఘనకార్యం చేయబోతున్నట్లు ఆనందంతో తేలిపోయాడు. తను చచ్చిపోతే అందరూ ఎలా ఏడుస్తారో, కనకం ఏం చేస్తుందో అప్పుడు అందరి మొహాలు చూసి ఆనందించాలి. చచ్చి తన సామర్థ్యం నిరూపించాలి. రోజు ఉదయం 5 గంటలకి నిద్రలేచి పనుల్లో జరపడే సుబ్బారావు ఆ రోజు 6 లేకుండా ముసుగుతన్ని పడుకున్నాడు. అత్తగారు పాలు తీయలేదని సనగడం, కేకలు వేసి విసుక్కోవడం అన్నీ విన్న సుబ్బారావు ఉలకలేదు, పలకలేదు. ఇంకో గడ్డలా చావబోతారని వీళ్ళేం చేయగలరు, వీళ్ళ కోపం నన్నేం చేస్తుంది, ఇంకా నవ్వుకుంటూ పడుకున్నాడు నిశ్చింతంగా. కనుక ఒకసారి వచ్చి లేపితే నా వంటలో బాగాలేదు, ఇవాళ లేవలేను అని చెప్పేశాడు ఖచ్చితంగా. 4-5 ఏళ్లలో ఎన్నడూ లేని ఈ వింత ఏమిటి అని ఆశ్చర్యపోయారు అందరూ. జవాబు చెప్పే ధైర్యం సుబ్బారావుకు ఎక్కడి నుంచి వచ్చిందని అందరూ ఆశ్చర్యంతో తెల్లబోయారు. ఏం వేషం, రాత్రి కంచెడన్నం చెల్లించాడు, ఇంతలో ఏం వచ్చింది, రాత్రిగా కంచెడన్నం చెల్లించాడు, ఇంతలో ఏం వచ్చింది అని అత్తగారు అండం విన్నా సుబ్బారావు ఖాతరు చేయలేదు. మొండిగా అలా కాఫీ వాసన తగిలేదాకా పడుకున్న తర్వాత సావధానంగా లేచి దంతతావనం చేసుకొని కాఫీ కోసం కూర్చున్నాడు. కనకం కాఫీ గ్లాస్ తెచ్చి విసురుగా పక్కన పెట్టి, కాఫీ సేవించండి, దానికేం అభ్యంతరం లేదుగా అంటూ ఓ విసిరి విసవిస వెళ్ళిపోతుంటే రోజు కొరకరా చూసే సుబ్బారావు ఆ రోజు నవ్వుకున్నాడు. సావకాశంగా 2 గుటకలు మింగి తెచ్చిన విషం పొట్లం విప్పి కలుపుకున్నాడు కాఫీలో. త్రాగటానికి తీసిన గ్లాస్ వణికింది చేతిలో. మనసు దృఢపరుచుకొని ఒకసారి దేవుణ్ణి తలుచుకున్నాడు. అయిపోయింది, ఇక ఈ అసమర్థం జీవితయాత్ర ముగియబోతోంది. ఇంకా తనకి నిశ్చింత. ఎవరి అవహేళనలు, ఎవరి దయాధర్మాలు తనకు అక్కర్లేదు. రెండర్ రోయ్, నేను చచ్చిపోతున్నా అని పెద్దగా అరవాలన్న కోరికను బలవంతంగా అణుచుకొని కాఫీ త్రాగబోయేంతలో నాన్నా కాఫీ అంటూ సుబ్బారావు కొడుకు తయారయ్యాడు. డబ్బుతో కొడుకు ఏమీ కొని ఇచ్చి ముచ్చట తీర్చుకోలేని సుబ్బారావు తనకి చేతనాయంతలో తన వంతుకు వచ్చే కాఫీ, పండో, ఫలమో కొడుక్కి కొంత ఇచ్చి తృప్తి పడేవాడు. రోజు కాస్త కాఫీ అడుగున మిగిల్చి కొడుక్కి ఇయ్యడం అలవాటైన సుబ్బారావు ఈరోజు ఆ సంగతి మర్చిపోయాడు. కొడుకు కాఫీ గ్లాస్ అందుకోబోతుంటే గాబరా పడుతూ, వద్దు బాబు, కాఫీ ఇవాళ బాగోలేదు, వెళ్ళి పాలు తాగు అంటూ నచ్చ చెప్పబోయాడు. అలవాటైన కొడుకు ఎంత నచ్చ చెప్పినా వినక మారాం పెడుతుంటే ఏం చేయాలో తోచక 2 అంటించాడు. ఎంతైనా కన్న కొడుకు విషయం చేతులారే ఇగలడా? తండ్రి కోపమే ఎన్నడూ ఎరగనివాడు తండ్రి దెబ్బలకు భయపడి 6 రాగం ఆలాపించాడు. కొడుకు ఏడుపుకి కనకం పరిగెత్తుకు వచ్చింది. మనవడి ఏడుపుకి తాత, అమ్మమ్మ పరిగెత్తుకుని వచ్చారు. ఎన్నడూ ఎరగని వింతలా ఆశ్చర్యపోయారు. సంగతి విని ఈరోజు సుబ్బారావుకి ఏం జరిగిందో అంతుబట్టగా ఆశ్చర్యపోయారు. వాడికి కాఫీ అలవాటు చేసి ఇవాళ ఇవ్వకుండా వాడిని ఎందుకు ఏడిపిస్తున్నారు, కొట్టడం కూడానా వాడిని అంటూ ఉరిమింది కనకం. బాగానే ఉంది ప్రయోజకత్వం, నోరెరగని పసివాడి మీదలా ఉంది ప్రయోజకత్వం చూపించడం. మామగారు కాస్త గట్టిగానే దులిపారు. సందు చూసుకొని కొడుకు కాఫీ గ్లాస్ అందుకుంటుంటే గాబరా పడిపోయి ఏం చేయాలో తోచక గబాన గ్లాస్ లాక్కొని చేయి జారినట్లు వదిలేశాడు. గండం గడిచినట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. కష్టపడి సంపాదించిన విషయమంతా నేలపాలైపోయింది. తన ప్రయత్నం విఫలమవడంతో ఆ కోపం ఎవరి మీద చూపాలో తెలియక విసవిస ఇంట్లోంచి వెళ్ళిపోతున్న సుబ్బారావుకి పిచ్చి పట్టిందన్నట్లు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు ముగ్గురు. తన ప్లాన్ అంతా భగ్నం అయిపోయింది. ఎన్నాళ్ళ నుంచి అనుకుని ఆఖరికి తెగించిన తన యత్నం విఫలమైపోయింది. తన నిశ్చయానికి తిరుగుండకూడదు. ఏమైనా సరే ఈ రోజున ఈ జీవితం అంతం చేసుకోవాల్సిందే. ఇది కాకపోతే ఇంకో రకంగానైనా సరే తను చావాల్సిందే. సుబ్బారావు పట్టుదల పెరిగింది. ఊరవతల చెరువులో పడి చావాలని నిర్ణయించుకున్నాడు సుబ్బారావు. అక్కడైతే సాధారణంగా మనుషులుండరు. అదే అనుకూలమైన చోటని నిర్ణయించుకొని బడిబడిగా అక్కడ చేరిన సుబ్బారావుకి అక్కడ నిరాశ ఎదురైంది. ఆ రోజు చాకలి వాళ్ళు రేవు పెట్టుకుని కూర్చున్నారు.
వాళ్ళు ఈ రోజంతా అక్కడి నుంచి కదిలే సూచన లేకపోవడంతో ఉస్సూరని తిరుగు ముఖం పట్టాడు సుబ్బారావు. వాళ్ళందరూ ఉండగా చెరువులో దుమికితే ఎలాగో పైకి లాగక మానరు. చావు తప్పి కన్ను లొట్టపడుతుందేమోనని భయపడి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు సుబ్బారావు. ఇంకేం చేయాలి, చావడం కూడా ఇంత కష్టమా విసుక్కున్నాడు సుబ్బారావు. ఉరేసుకుంటే ఎక్కడా ఆలోచించాడు. అనువైన చెట్టు కోసం ఇంట్లో లాభం లేదు. ఏ రోడ్డు మీద ఏ చెట్టుకో వేలాడితే నలుగురు చూసి చివాట్లు పెట్టి ఆ యత్నం కూడా విఫలం చేయొచ్చు. మామగారి మామిడి తోట నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడైతే నిరాటంకంగా పని అవుతుందని నిశ్చయించుకొని పొలానికి అడ్డం పడి మూటబావుకి కట్టిన మూకతాడు విప్పుకొని జోరుగా నడక సాగించాడు. నిర్మానుష్యంగా ఉంటుందనుకున్న కోట కూడా సుబ్బారావు దురదృష్టం కొద్దీ అదృష్టం కొద్దీ కానీ ఆ రోజు అక్కడ కూలీలు పనిచేయడం చూసి నీళ్లు గారిపోయాడు. బాబుగారు ఇవాళ మామిడి చెట్లన్నిటికీ గొప్పలు తేవమన్నారుగా. కూలీలు విని హకారుడైపోయాడు. ఏమిటిది, ఎక్కడికి వెళ్ళినా చుక్కెదురవుతుంది. చావడానికి కూడా ఇన్ని ఆటంకాల. చావడం కూడా చేతకని అసమర్థుడతను ఏం చేయాలో పాలుపోక అలా ఒక చెట్టు మొదట రాలిపోయాడు సుబ్బారావు. ఇంకేం చేయడం, తలపెట్టిన అన్ని ప్రయత్నాలు విఘ్నమైపోతున్నాయి. ఎలా చావడం ఎంత ఆలోచించినా తెగని సమస్య అయిపోతుంది ఆఖరికి సుబ్బారావుకి. ఇక ఇంటి ముఖం చూడడం కల్లా. ఇవాళతో తనకు ఆ ఇంటికి ఏం సంబంధం లేదు. ప్రపంచానిచే రుణం చెల్లించిపోవాలి. చచ్చినా ఇంటికి వెళ్ళకూడదు. ఎలాగైనా చచ్చి తీరాలి. ఇంకా ఒక్కరే మార్గం మిగిలింది, రైలు క్రింద బుర్ర పెట్టడం. సాయంత్రం 5 గంటలకు కానీ అటు నుంచి మెయిల్ రాదు. అప్పటి వరకు తన బ్రతక్క తప్పదు. 12 గంటల ఎండ మాడిపోతుంటే ఉదయం నుంచి కాఫీ నీళ్ళైన త్రాగిన సుబ్బారావుకి నీరసం వచ్చి కళ్ళు తిరిగినట్లయింది. ఏమైనా సరే ఇంటికి వెళ్ళకూడదన్న పంపకం కొద్దీ నూతిలోని నీళ్లతో ముఖం కడుక్కొని కడుపు పట్టిన నీళ్ళు త్రాగో చెట్టు కింద ఆతమర్చి నిద్రపోయాడు సుబ్బారావు. శాశ్వత నిద్రపోయే ముందు ప్రశాంతిగా హాయిగా నిద్రపోయాడు. హఠాత్తుగా నిద్ర నుంచి మెలకు వచ్చిన సుబ్బారావు ప్రొద్దు బాగా వాలిపోవడంతో గావరాగా రైలు కట్ట వైపు నడిచాడు. రైలు లైను చేరి పట్టాల మీద తలపెట్టి పడుకోగానే ఉదయం నుంచి తిండి లేకపోవడం, ఉదయం నుంచి తిరిగిన తిరుగుడు కలిసి నిస్రాణ వచ్చి చిన్న మగత కమ్మింది సుబ్బారావుకి. ఎవరో తను లేవదీసి మొహం మీద నీళ్లు చిలకరించడం తెలిసి తెలివి వచ్చింది. ఆ ఊరి కరణం. ఆయన బావమరిది ఊరి చివరికి షికారుగా వచ్చి సుబ్బారావు రైలు లైన్ మీద తెలివి తప్పినట్టు పనులను చూసి ప్రక్కకి తీశారట. కరణం చివాట్లు పెట్టాడు సుబ్బారావుని. మేము రావడం ఇంకో 10 నిమిషాలు కనుక ఆలస్యం అయితే బలవంతంగా చచ్చిపోయి ఉండేవాడు అన్నారు. సుబ్బారావుకి ఏడవాలో నవ్వాలో తెలియలేదు. చివరి ప్రయత్నం విఫలం అవడంతో కోపం ముంచుకొచ్చింది తనని రక్షించిన వాళ్ళ మీద. వీలే లేకపోతే హాయిగా ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడు కదా. ఆ కరణం గారు సుబ్బారావు తెలివి తప్పి పడిపోయాడు అనుకొని సుబ్బారావు పరిస్థితికి సానుభూతి చూపుతూ మామని తిట్టసాగాడు. గుడ్డులా జాకెట్ చేయించుకొని సరిగా తిండి అయినా పెట్టడాన్ని దుమ్మెత్తి పోసాడు. అన్నీ వింటూ వీళ్ళు ఎప్పటికి పోతారా అని సుబ్బారావు ఓపికగా కనిపెట్టుకుని కూర్చున్నాడు. ఇంకో గంటలో ప్యాసింజర్ వచ్చే వేళకైనా వీళ్ళు పోతారో పోరు, ఈసారైనా తన కోరిక తీరుతుందో లేదో అని కనిపెట్టుకుని కూర్చున్నాడు. ఆ ప్యాసింజర్ బండి వచ్చి వెళ్ళేదాకా వాళ్ళు అలా అని కూర్చొని సుబ్బారావు మామను ఆడిపోసుకొని తర్వాత సావకాశంగా లేచి తర్వాత వస్తానన్న సుబ్బారావుని వినకుండా ఇంటి దగ్గర దింపుతాం. మళ్ళీ ముఖం తిరిగి పడిపోతేను వస్తానని సుబ్బారావుని వినకుండా ఇంటి దగ్గర దింపుతాం. మళ్ళీ ముఖం తిరిగి పడిపోతే ఏం చేయాలంటూ చెరో రెక్క పట్టుకొని లేవదీసి బలవంతంగా నడిపించుకుంటూ బయలుదేరారు. గత్యంతరం లేక మనసులోనే తిట్టుకుంటూ బయలుదేరాడు సుబ్బారావు. సందు మొగని విడిచి వాళ్ళు వెళ్ళాక గిరుక్కుని తిరిగి మళ్ళీ వెనక్కి బయలుదేరాడు. ఏదో ఒకటి చేసి తాను చావాలి. పట్టు విడవకుండా మళ్ళీ బయలుదేరాడు సుబ్బారావు. విషయం కోసం మళ్ళీ ఎరకల వాళ్ళ ఇంటికి పెడితే ఇంకా లేదు బాబు, అయిపోయింది, 2 రోజులు ఆగి వస్తే ఇస్తామన్నారు. మీ విషయం కోసం నేను 2 రోజులు కాదు కదా 2 గంటలు కూడా ఆగననుకున్నాడు గట్టిగా మనసులో సుబ్బారావు. చీకటి పడింది. చెరువు దగ్గర ఎవ్వరూ లేరు. చావడానికి ఇదే మంచి సమయం. ఇంకా జాప్యం చేయకూడదని నిర్ణయించుకొని పొలం గట్ల మీద చీకట్లో వడివడిగా నడక సాగించాడు సుబ్బారావు. హఠాత్తుగా నడుస్తున్న సుబ్బారావు కాలికి ఏదో మెత్తగా తగిలి చుట్టుకోవడం, కాలు మీద కాట్లు పడ్డం అన్నీ ఒక్క క్షణంలో జరిగిపోయాయి. సుబ్బారావు ఏం జరిగిందో తెలుసుకునే లోపలే గుడ్డి వెన్నెల్లో జరజర ప్రాకే బారెడు పొడుగును నల్లత్రాసును చూసి భయంతో వణికిపోతూ కూలబడిపోయాడు సుబ్బారావు. మృత్యువు ఆహ్వానిస్తూ రకరకాల యత్నాలు అప్పటి వరకు చేసిన సుబ్బారావు ఇప్పుడు మృత్యు భయంతో ప్రాణాల మీద తీపితో సహాయం కోసం గావు కేకలు పెట్టసాగాడు. ఆ నిర్మానుష్యమైన సంధ్య చీకటి వేళ నోట్లోంచి నురుగులు కక్కుతూ వంటి మీద తెలివి తప్పిపోతుండగా చప్పున ఒక సంగతి గుర్తు వచ్చింది సుబ్బారావుకి. మృత్యువు కూడా తన అసమర్థని చాటి చెప్పిందని. ఇంతేనండి, కథ పేరు అసమర్థుడండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.